వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. తెలంగాణ రాజకీయ చిత్రంలో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిని లోక్సభలో ప్రాతినిధ్యాన్నే కోల్పోయింది. పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ రాజకీయాలను శాసిస్తూ వచ్చిన బీఆర్ఎస్ తెలంగాణ ఏర్పాటు తర్వాత తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. అయితే ఇప్పుడు అదంతా గతంగా మారిపోయింది. ఈ పరిస్థితికి కారణం ఏంటి? స్వయంకృతాపరాధమా? రాజకీయ ప్రత్యర్థుల చాణక్యమా? తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజకీయంగా ఎవరెస్టు శిఖరమంతా ఎదిగిన కేసీఆర్ కీర్తి ఒక్కసారిగా ఇలా పడిపోవడానికి కారణం ఏంటి? కారకులు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఓ 8 మంది ముఖ్య నేతల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భారతంలో పద్మవ్యూహంలా తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ను అష్టదిగ్బంధం చేసిన ఆ 8 మంది రాజకీయ నేతలు ఎవరు? ఆ 8 మందికి కేసీఆర్పై కోపం ఎందుకు? అప్పట్లో ఆ 8 మందిని టచ్ చేసి కేసీఆర్ తప్పు చేశారా? అదే ఇప్పుడు బీఆర్ఎస్కు శాపంగా మారిందా? ఇదే అంశాలపై చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు, కామన్గా రాజకీయాల్లో రాజకీయ పార్టీల మధ్య లేకుంటే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల దాడి కానీ, విమర్శలు కానీ, ఆధిపత్య పోరాటం కానీ ఇవన్నీ సాగుతూ ఉంటాయి. అది సాధారణంగా జరిగే అంశమే. అయితే తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. అందులో ప్రధానంగా చూస్తున్నాం, నిన్న ఈరోజు విచారణ కమిషన్లు, కాళేశ్వరం విచారణ కమిషన్ ఓవైపు, మరోవైపు విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలంటూ ఇంకో కమిషన్ ఇంకోవైపు, న్యాయమూర్తులు కూడా బయటకు వచ్చి కామెంట్లు చేస్తున్నారు కేసీఆర్ తీరుపై, గత ప్రభుత్వ తీరుపై. ఇలాంటి వాతావరణం ఏర్పడింది. దీని వెనుక రాజకీయ పార్టీల ఎత్తుగడల కంటే కొంతమంది నాయకులు 8 మంది, మనం పెట్టింది ఇక్కడ స్క్రీన్పై అష్టదిగ్బంధం అని పెట్టాం, 8 మంది నాయకులు కేసీఆర్ను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది. దానికి ప్రధాన కారణాలు కూడా చాలా ఇంపార్టెంట్ కారణాలు ఉన్నాయి. ముందు ఆ 8 మంది ఎవరో ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత అందులో ఏ మేరకు వాస్తవం ఉంది, ఆ 8 మంది టార్గెట్ వెనుక అనేది మీతో మాట్లాడతాను. ముందు స్క్రీన్పై కనిపిస్తుంది మనకు అష్టదిగ్బంధం. ఆ అష్టదిగ్బంధంలో కేసీఆర్ ఉన్నారు. పీసీఆర్ ఒకసారి అష్టదిగ్బంధం ఆ స్క్రీన్ చూపియండి. అది ఒకసారి అష్టదిగ్బంధంలో కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ను దిగ్బంధించిన నేతలు 1 by 1 చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఆ తర్వాత ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మెదక్ ఎంపీ రఘునందన్, కోదండరాం తెలంగాణ జేఏసీ చైర్మన్, ఆ తర్వాత ఇప్పుడు జనసమితి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీతో అటాచ్ అయ్యి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి. ఈ పక్కన కనిపిస్తున్న ఇద్దరు గతంలో 10 ఏళ్ల పాటు కూడా కేసీఆర్ వెన్నంటి నడిచిన, దాదాపు 10 ఏళ్ళు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాళ్ళిద్దరు ఇప్పుడు రాష్ట్ర మంత్రులు. ఈ 8 మంది కేసీఆర్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఈ 8 మందికి కేసీఆర్పై కోపం ఏంటి? అది 1 by 1 చూద్దాం. ముందు రేవంత్ రెడ్డి విషయానికి వెళ్దాం. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేసుల పాలయ్యారు, కేసులు ఎదుర్కొన్నారు, జైలు పాలు కూడా అయ్యారు. కూతురు పెళ్లి సమయంలో కూడా అరెస్ట్ అయ్యారు. 2018లో కొడంగల్లో ఓటమిని ఛాలెంజ్గా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పుడు టార్గెట్ చేసి మరీ రేవంత్ రెడ్డిని అక్కడ బీఆర్ఎస్ ఓడించింది. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి కాంగ్రెస్ను ఐక్యం చేసి కేసీఆర్ సర్కార్ను కూల్చిన నాయకుడు. ఆ తర్వాత సీఎం కూడా అయ్యారు. ఇప్పుడు సీఎంగా ఉన్నారు. సీఎంగా కేసీఆర్ను, ఆ పార్టీ నేతలను ముప్పు తిప్పలు రేవంత్ రెడ్డి పెడుతున్నారు, ఇప్పటికీ పెడుతున్నారు. అందులో ప్రధానంగా మనం చూస్తున్నాం, వరుస కేసులతో గులాబీ దళాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అందులో ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం వ్యవహారం, విద్యుత్ కొనుగోళ్లలో కుంభకోణాలు, వాటిపై విచారణ కమిషన్లు, ఆ కమిషన్లతో కేసీఆర్ను ఉచ్చు బిగిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం గతంలో రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేయడమే. అదే ప్రధాన కారణమా? నాగేశ్వర్ గారితో మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, అంటే వ్యక్తుల పంచాయతీగా మనము దీన్ని చూడకూడదు. ఈ 8 మంది నేతలతో కేసీఆర్కు ఉన్న రిలేషన్స్, కేసీఆర్కు ఉన్న ఈక్వేషన్స్ కూడా రాజకీయ ప్రక్రియలో భాగం. అవును, వాళ్ళ ఆ 8 మందికి కేసీఆర్కి ఏమో పొలం పంచాయతీ లేదు, గట్టి పంచాయతీ లేదు, వాళ్ళకేమి ఇద్దరు అప్పులు ఇచ్చుకొని తీసుకున్న పంచాయతీ లేదు కదా. అంటే పొలిటికల్ ప్రాసెస్లో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, కేసీఆర్ విధానాలు, కేసీఆర్ ఎత్తులు, కేసీఆర్ ఎత్తుగడలు, వీటిలో ఈ 8 మందితో ఉండే ఈక్వేషన్స్ అంతే తప్ప ఇదేం పర్సనల్ లెవెల్ పంచాయతీ కాదు. అంటే నాగేశ్వర్ గారు, ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్, ఇప్పుడు మనకి ఇక్కడ 3 పార్టీలు కనిపిస్తున్నాయి. ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్, మూడోది తెలంగాణ జనసమితి. అంటే ఇక్కడ 8 మందిని తీసుకోవడానికి ఆ 3 పార్టీల్లో చాలా మంది, లక్షల మంది, వేల మంది కూడా నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. వాళ్ళందరికంటే ఎక్కువగా వీళ్ళంతా కేసీఆర్ని టార్గెట్ చేసినట్లయితే కనిపిస్తుంది. ఎలా అంటే
రోజు మాట్లాడే మాటలు, ఇచ్చే స్టేట్మెంట్లు, వాళ్ళ కదలికలు, వాళ్ళ యాక్షన్ ప్లాన్ అన్ని ఆ రకంగానే కనిపిస్తున్నాయి కదా. అంటే కేసీఆర్ ని టార్గెట్ చేసినట్టు కనిపించినా దీని వెనకాల పొలిటికల్ ప్రాసెస్ ఖచ్చితంగా. ఇప్పుడు ఉదాహరణకు రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసు, ఇది ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డి పైన టార్గెట్ కాదు, వాస్తవంగా టార్గెట్ చంద్రబాబు నాయుడు కేసీఆర్ కు. టార్గెట్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేయడం. ఎందుకు లేకుండా చేయడం అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పడ్డాక కంప్లీట్ గా విత్డ్రా చేసుకుంది. కానీ టీడీపీ విత్డ్రా చేసుకోకుండా తెలంగాణలో రాజకీయం నడిపి 2014లో 15 సీట్లు గెలుచుకుంది, 2018లో కూడా 2 సీట్లు గెలుచుకుంది. సో కేసీఆర్కి వచ్చిన అనుమానం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించి కేసీఆర్ను బలహీనపరిచి తన పార్టీని, ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తుంది అని ఆయన భావించాడు. దానికి కౌంటర్ స్ట్రాటజీగా ఈ ఆపరేషన్ నడిపాడు. అందువల్ల ఇట్ ఇస్ నాట్ యాక్చువల్గా ఆ రోజు టార్గెట్ రేవంత్ రెడ్డి కాదు, ఆ రోజు టార్గెట్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసే క్రమంలో రేవంత్ రెడ్డి దొరికాడు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డికి కేసీఆర్ పంచాయతీ. ఆ తర్వాత మీకు రేవంత్ రెడ్డిని జైలుకు పంపడం ఓటుకు నోటు కేసులో, తర్వాత రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పిసిసి అధ్యక్షుడై రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం వహించడం మొదలు పెట్టాడో అప్పుడు టార్గెట్ పెరిగింది. పెరగడం ద్వారా ఏం జరిగింది, వాస్తవంగా బెనిఫిట్ జరుగుతుంది రేవంత్ రెడ్డికి. ఎందుకంటే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి తిరుగులేని నాయకుడిగా ఎమర్జ్ చేయడానికి ఉపయోగపడేది. ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ టార్గెట్ చేసే వరకు కాంగ్రెస్ సీనియర్లు కూడా అనివార్యమై తమ నాయకుడిని సమర్థించుకోవాల్సి వచ్చింది. అంత 2018 ఎన్నికల్లో ఓడించారు కూడా. 2018 ఓడించాడు, రేవంత్ రెడ్డి కలిసి వచ్చింది. అంటే 2010 మీరు కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పే 2023 ఎన్నికలు, మీరు అన్నట్లు 2018 ఎన్నికల్లో టార్గెట్ చేశారు. అవును. అంటే 2010 ఎన్నికలకు ముందు ఓటుకు నోటు కేసులో జైలుకు పంపడం, 2018లో ఎమ్మెల్యేగా ఓడించడం, అంతకుముందు అసెంబ్లీలో కూడా లేకుండా చేయడం, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డిలో కసి పెంచింది. ఇప్పుడు మనుషుల్లో కసి ఎప్పుడు పెరుగుతుంది? అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం వల్ల చంద్రబాబు నాయుడులో కసి పెరిగింది, తెలుగుదేశం శ్రేణుల్లో కసి పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరితోనైనా కలిసి జగన్ సంగతి తేల్చాలి అని. అందువల్ల కలిసి పెరిగినప్పుడు మనిషి కిల్లర్ ఇన్స్టింక్ట్ తో పనిచేస్తాడు, నార్మల్ గా పనిచేసి. ఇప్పుడు మీరు నన్ను ఏదో అడుగుతున్నారు, నేను చెప్తున్నాను, మీరు పక్కన ఇంకోటి ఉండి నా పైన ఇష్టం వచ్చినట్టు వర్బల్ గా అటాక్ చేశాను ఒక వాదనలో, నేను ఊరుకుంటాను. ఇలా ఉండవు, భీషణంగా కనబడుతున్నాడు. ఇక మామూలుగా ఉన్నాడు, భీష్ముడు, అర్జునుడు, అభిమన్యుడు కలిపితే ఎట్లుంటో అట్లుంటా. సో అందువల్ల మనిషి కసి పెరిగినప్పుడు ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ ఎమర్జ్ అవుతుంది. అందువల్ల రేవంత్ రెడ్డిలో కిల్లర్ ఇన్స్టింక్ట్ ఎమర్జ్ కావటానికి ఒక రకంగా కేసీఆర్ కూడా దోదం చేశాడు. ఆయనలో ఉన్న సహజ స్వభావంతో పాటు 2023లో కూడా మీరు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా రేవంత్ బెనిఫిట్ అయింది, కాంగ్రెస్ బెనిఫిట్ అయింది. ఎందుకంటే కాంగ్రెస్ కి ఎవరు నాయకుడు, ఈ గ్యారంటీలు ఇస్తున్నారు, ఎవరు గ్యారంటీ, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, మీ ముఖ్యమంత్రి ఎవరు అని ఒకవైపు బీఆర్ఎస్ వేసిన ప్రశ్నలకు కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి అవుతుంటే దానికి మళ్ళీ బీఆర్ఎస్ ఆన్సర్ ఇప్పింది. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ప్రశ్న బీఆర్ఎస్ వేసింది, ఆన్సర్ బీఆర్ఎస్ చెప్పింది. సో కాంగ్రెస్ కు ముఖ్యమంత్రి లేరు అని ఒక ప్రశ్న వేసి కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి పెడుతూ వెంటనే రేవంత్ రెడ్డి ఉన్నాడు అని చెప్పారు. దానివల్ల కాంగ్రెస్ పార్టీ కూడా బెనిఫిట్ అయింది. మీరు అందుకే సిఎస్డిఎస్ లోక్నీతి వాళ్ళ పోస్ట్ పోల్ సర్వేలకు కూడా 33% అబోవ్ మీకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే 20% అబోవ్ మీకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. సో అందుకే మిగతా ఎవరు లేరు ఫీల్డ్ లో, కేసీఆర్ రేవంత్ అయ్యారు. అందువల్ల టార్గెట్ చేయడం ద్వారా కేసీఆర్ డెఫినెట్ గా రేవంత్ టార్గెట్ చేయడం వల్ల రేవంత్ లాభపడ్డాడు, కేసీఆర్ దెబ్బతిన్నాడు. అయితే ఇద్దరి మధ్య వ్యక్తిగత వైరం కన్నా ఇది ఆ రోజు టీడీపీని దెబ్బతీసే క్రమంలో రేవంత్ టార్గెట్, కాంగ్రెస్ ను దెబ్బతీసే క్రమంలో మళ్ళీ టార్గెట్. ఈ 2 టార్గెట్లలో ఆ పాలిటిక్స్ లో రేవంత్ రెడ్డి అనే వ్యక్తిగా ఉన్న పంచాయతీ కన్నా ఇది పొలిటికల్ పంచాయతీలో ఒక వ్యక్తి కీలకంగా మారాడు. అవును, కానీ చాలా సందర్భాల్లో కూడా గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీని అటాక్ చేయడంలో కానీ, వ్యక్తిగతంగా కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడంలో కానీ అప్పట్లో రేవంత్ రెడ్డి ముందుండేవారు. ఇప్పుడు కూడా కేసీఆర్ యాక్షన్ ప్లాన్, ముఖ్యమంత్రిగా ఆయన యాక్షన్ ప్లాన్ చూస్తే కూడా ఫోన్ ట్యాపింగ్ టార్గెట్, తర్వాత కాళేశ్వరంపై టార్గెట్, ఆ తర్వాత ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్లపై టార్గెట్ చేసి కమిషన్లను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా అంటే అప్పటి కసిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎక్కువగా కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నాడు అనే విమర్శలకు మీరు ఏం చెప్తారు? అంటే రాజకీయ ప్రత్యర్థి అన్నప్పుడు డెఫినెట్ గా కసి పెడతారు కదా. ఇప్పుడు మీకు దేశంలోనైనా రాష్ట్రంలోనైనా అది మనం చూస్తున్నాం. అంటే ఒకటి నాగేశ్వర్ గారు, అంటే మీకు తెలియంది కాదు, ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగానే ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ చెప్తుంటారు, రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తాం, నా దృష్టికి వచ్చిన ఏ సమాచారాన్ని ఎవరికి అవసరమైతే తప్ప చెప్పము, ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయము, ఇలాంటి ప్రమాణ స్వీకారం చేస్తుంటారు కదా అని చెప్పి గత ప్రభుత్వంలో తప్పులు జరుగుతాను వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కక్ష సాధింపు చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అంటే కక్ష సాధింపుగా చూసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే కక్ష సాధింపుగా చూడడమా చూడకపోవడమే రేపు అది లీగల్ ప్రాసెస్ లో తేలాల్సి.
ఎందుకంటే కక్ష సాధింపు వద్దని పేరిట గత ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరిగినా క్లీన్ చిట్ ఇవ్వాలి, కామ్గా ఉండాలి అంటే కొత్త ప్రభుత్వం అధికారం ఎందుకు వచ్చింది? ప్రజలు కొత్త ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ఎందుకు? గత ప్రభుత్వ తప్పులు సరిచేయమని కదా. సో అందువల్ల ఇక్కడైనా ఆంధ్రప్రదేశ్లో అయినా కక్ష సాధింపు ఉండకూడదు. కక్ష సాధింపును ప్రజలు అంగీకరించరు డెఫినెట్గా. మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చడంతోనే ప్రజావేదిక కూల్చాడు. ప్రజావేదిక కూల్చడంతో మొదలై చంద్రబాబు నాయుడు అరెస్ట్ దాకా నడిచింది. ప్రక్రియలో ఏం జరిగింది? జగనే బలహీనపడ్డాడు. కక్ష సాధింపు గనక చేస్తే ఖచ్చితంగా ఆ పార్టీ బలహీనపడుతుంది. ఇప్పుడు కేసీఆర్ ఏ తప్పు చేయకుండా, కేసీఆర్ ఏ తప్పు చేయలేదని తెలంగాణ సమాజం భావిస్తే, కేసీఆర్ను టార్గెట్ చేస్తే లాభం కేసీఆర్కి. అది చరిత్రలో ఎక్కడ చూసినా అది మనకు కనబడుతుంది. అందువల్ల అల్టిమేట్ గా ప్రజల కోర్టులో తేలాల్సిన అంశం ఇవి. బట్ డెఫినెట్ గా రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఆ రకమైన టార్గెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ టార్గెట్ కేసీఆర్ లాభం అవుతుందా నష్టం అవుతుందా చూడాలి. రైట్, నెక్స్ట్ సెకండ్ వెళ్దాం. సెకండ్ పర్సన్ బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో, అంటే ఆయన కరీంనగర్ ఎంపీగా అయ్యేంత వరకు కూడా సాధారణంగా జిల్లా స్థాయి నాయకుడు. ఎంపీగా అయిన తర్వాత ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కానీ, ఎస్ఎస్సి పరీక్ష లీకేజ్లో ఆయన పాత్ర ఉందంటూ ఆయన అరెస్ట్ చేయడం, ఆయన వెంబడించడం కానీ, ఇవన్నీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయ్యారు. ఇదంతా కొంచెం ఎలివేషన్కి వచ్చింది. బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్, లేకుంటే బండి సంజయ్ వర్సెస్ బీఆర్ఎస్ అనే రకమైన ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. దుబ్బాక ఎన్నికల్లో గెలిపించారు అధ్యక్షుడిగా, హుజరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిపించారు. ఈ మైలేజ్ వచ్చింది. ఇప్పుడు బండి సంజయ్ కూడా కేసీఆర్ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే నాగేశ్వర్ గారు నిన్న చూసాం మనం, విచారణ కమిషన్, విద్యుత్ కొనుగోలులో ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి విచారణ కమిషన్ స్పందించింది. దానికి సంబంధించి కేసీఆర్కి వివరణ కోరుతూ లేఖ ఇచ్చింది. కేసీఆర్ వివరణలో అసలు దీనికి చట్టబద్ధత లేదు ఈ కమిషన్ కంటూ ఘాటుగా రిప్లై కూడా ఇచ్చారు. బాధ్యతల నుంచి తప్పుకోమని కూడా అన్నారు. దానిపై కేంద్ర హోంమంత్రి, సహాయ మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ ఏం మాట్లాడుతున్నావు, చట్టబద్ధత లేదంటావా, నరసింహారెడ్డి గొప్పతనం తెలుసా అంటూ కూడా రియాక్ట్ అయ్యారు. అంటే ఇలాంటి సందర్భాలు గతంలో పెట్టిన ఇబ్బందులకు రియాక్షన్గా చూడాలా, లేదంటే సహజంగా ఇది రాజకీయ వాతావరణంగానే చూస్తారా మీరు? అంటే ఇప్పుడు వ్యక్తిగతమైన అంశాలు, వ్యక్తిగత రాగద్వేషాలు ప్రభావం చూపని అంటలేదు, కానీ అది పొలిటికల్ కాంటెక్స్ట్ లోనే ఉంటాయి తప్ప పొలిటికల్ కాంటెక్స్ట్ లేకపోతుండే. ఇప్పుడు ఉదాహరణకు బీజేపీకి బీఆర్ఎస్ కు మధ్య పొత్తుండే బండి సంజయ్ మాట్లాడేవాడు. ఇలా బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తుండే బండి సంజయ్ మాట్లాడేవాడు కాదు కదా. అందువల్ల వ్యక్తుల మధ్య ఘర్షణగా ఉన్నా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోడీ విమర్శించుకున్నారు. ఎప్పుడు బీజేపీ టీడీపీ విడిపోయినాక విమర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ లోకేష్ల మధ్య వాద ప్రతివాదాలు జరిగాయి. పవన్ కళ్యాణ్ టీడీపీతో లేనప్పుడు జరిగాయి. అందువల్ల ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ప్రత్యర్థులుగా ఉన్నారు గనక బండి సంజయ్ అలా మాట్లాడుతున్నాడు. అందులో అంటే ఒక పొలిటికల్ కాంటెక్స్ట్ మొదలు ఫుల్ఫిల్ అయితే పర్సనల్ అంశాలు కూడా ఉంటాయి, నేను అంటలేదు. డెఫినెట్ గా పర్సనల్ అంశాలు ఉంటాయి, కానీ ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ భిన్నంగా ఉండవు. కానీ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి అయినా బండి సంజయ్ అయినా మీరు గమనిస్తే వీళ్ళిద్దరి సక్సెస్లో ఒక డైమెన్షన్ ఉంది. ఒక బలమైన ఐడియాను గనక మీరు ఓన్ చేసుకొని ఆ బలమైన ఐడియాను ప్రజల్ని ఆవహింప చేస్తే ఆ బలమైన ఐడియా వల్ల లాభపడతారు. ఇప్పుడు కేసీఆర్ పట్ల ప్రజల వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో రేవంత్ రెడ్డి బండి సంజయ్లు ఎమర్జ్ అయ్యారు. అక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడయ్యాడు, ఇక్కడ బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. సరిగ్గా మీరు గమనించండి, కేసీఆర్ బలహీనపడుతున్న సమయంలో, కేసీఆర్ పట్ల ప్రజా వ్యతిరేకత అక్యూములేట్ అవుతున్న సమయంలో జరిగింది. సరిగ్గా ఆ అక్యూములేటెడ్ యాంగర్ ను వీళ్ళు రిఫ్లెక్ట్ చేశారు. అంటే వీరే కాదు, మీరు ఊరు పేరు లేని వాళ్ళు కూడా ఆ కేసీఆర్ పట్ల ఉన్న కోపాన్ని, కేసీఆర్ పట్ల ఉన్న ప్రజల వ్యతిరేకతను వాయిస్ చేస్తే, ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు కూడా బలపడ్డారు. పొలిటికల్ గా అటు యూట్యూబ్లు ఇలాంటి ఛానళ్ల ద్వారా కూడా చాలా మందికి బెనిఫిట్ అయింది. డెఫినెట్, ఎందుకంటే కేసీఆర్ పట్ల వ్యతిరేకత వాళ్ళ గొప్పతనం కాదు. అదే కేసీఆర్ వ్యతిరేకించే ఐడియాను పట్టుకున్న తర్వాత ఐడియా వల్ల లాభపడతారు. కరెక్ట్. ఆ ఐడియా ఏంటి? యాంటీ కేసీఆర్ అనే ఐడియా. ఆ ఐడియాను మిలిటెంట్ గా, ఫియర్స్ గా రేవంత్ రెడ్డి, బండి సంజయ్లు రిఫ్లెక్ట్ చేశారు గనక వాళ్ళు లాభపడ్డారు, వాళ్ళ పార్టీలు లాభపడ్డాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది, బీజేపీకి ఆ ఓటింగ్ పెరిగింది, సీట్లు పెరిగాయంటే కారణం అది. సో యాంటీ కేసీఆర్ అనే ఐడియానే లేకపోతే వీళ్ళిద్దరూ ఎమర్జ్ కాలేకపోయారు, వీళ్ళు ఏం చేయలేకపోయారు. యాంటీ కేసీఆర్ ఐడియా ఉన్న ఇంత పవర్ఫుల్ గా వీళ్ళు రిఫ్లెక్ట్ చేయగలిగి ఉండకపోతే ఈ నాయకులు లేక వేరే నాయకులు రిఫ్లెక్ట్ చేస్తే నష్టపోయేవాళ్ళు. ఇప్పుడు మీకు అదే జరిగింది కదా, బీజేపీ బండి సంజయ్ డ్రాప్ చేసినాక ఏం జరిగింది మరి? బీజేపీ ఎందుకు పక్కా జరిపే కాంగ్రెస్ ముందుకు వచ్చింది. సో దానికి కూడా కారణం ఏంటంటే ఆ బలమైన ఐడియాను బీజేపీలో మారిన నాయకత్వం అనే ఫినామినా రిఫ్లెక్ట్ చేయకపోయింది. కమ్యూనిస్టులు కూడా బలహీనపడ్డారు. ఎందుకు? వాళ్ళు ఏ ఐడియాను రిప్రజెంట్ చేయలేదు. వాళ్ళు బలమైన కేసీఆర్ అనుకూల వ్యతిరేక ఐడియాను
ఇదివరకు ఒకప్పుడు పాలక వర్గాల మీద పోరాటం అని పెద్ద కసిని రిప్రజెంట్ చేసేవాళ్ళు. అవును. ఇప్పుడు మీకు 2004 టైంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంక్ విధానాలపై పోరాటం అనే ఒక బలమైన ఐడియాను రిప్రజెంట్ చేశారు. అవును. దానివల్ల ఇప్పుడు లెఫ్ట్ పెరిగింది. Correct. కానీ ఇప్పుడు మీకు లెఫ్ట్ ఎందుకు వీక్ అవుతుంది అంటే యూ డోంట్ రిప్రజెంట్ అన్ ఐడియా. ఇప్పుడు దేనికి ఓటు ప్రజలు నీకు అట్రాక్ట్ కావాలని, అందువల్ల ఎప్పుడు కూడా ఒక బలమైన ఐడియాను రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఆ ప్రయోజనం అనివార్యంగా జరుగుతాయి. అయితే బండి సంజయ్ని కేసీఆర్ రిఫ్లెక్ట్ చేయడం కూడా దీనికి ఏ కాంటెక్స్ట్, రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకొని చేస్తున్న ప్రయత్నంలో భాగం అది. ఆ భాగం బండి సంజయ్కి ఉపయోగపడ్డది. వ్యక్తిగత రాగద్వేషం కన్నా కూడా బండి సంజయ్కి కేసీఆర్ అంతకుముందు వ్యక్తిగత పంచాయతీ లేదు కదా, పర్సనల్ పంచాయతీ ఏం లేదు. ఎప్పుడైతే బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ఘర్షణలో బండి సంజయ్ ఇటువైపు నాయకత్వం వహిస్తున్నాడు, అటువైపు కేసీఆర్ ఉన్నాడు. అందుకే బండి సంజయ్ యాత్రల మీద నిర్బంధం, బండి సంజయ్ని ఆఫీసులో నిరాదీక్ష చేస్తే వెళ్ళి నిర్బంధం, కొన్ని ఎక్స్ట్రా యాక్షన్స్ కూడా మనిషి దెబ్బతీస్తాయి. ఇప్పుడు బండి సంజయ్ ఆయన ఆఫీసులో కూర్చొని నిరాదీక్ష చేస్తున్నాడు, నీకు ఏం కష్టం వచ్చింది? ఒక రోజు రాత్రి నిరాదీక్ష చేస్తే మనిషికి ఏం ప్రమాదం ఉండదు. ఆయన ఇంట్లో ఆయన ఆఫీస్ లోపల తలుపులు పెట్టుకొని చేస్తున్నాడు, తలుపులు బద్దలు కొట్టి పోయి ఆయన తీసుకురావాలన్నా? ఏం అవసరం నాకు నిజంగా అర్థం కాదు. అలాంటి డెఫినెట్ గా కేసీఆర్ నష్టం జరిగింది. ఆ నిర్బంధం అనేది ప్రజలు ఆకర్షించరు, ఆధిపత్యము అహంకారము ప్రజలు ఆకర్షించరు. ఇప్పుడు నీకు బండి సంజయ్ ఏదో ప్రజా సంగ్రహం యాత్ర చేస్తున్నాడు, అసలు రోడ్డు మీద నువ్వు నడవద్దు, నీ యాత్రలు చేస్తుంటే ప్రజాస్వామ్యం తెలంగాణ పట్టుకుని వచ్చిందా? జీతం వచ్చింది కదా. ఇప్పుడు ఆయన జనగాం దగ్గర యాత్ర చేస్తున్నాడు, ఏం శాంతి భద్రతల సమస్య వచ్చిందా? మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, పబ్లిక్ ఆర్డర్ ఈజ్ నాట్ ల్యాండ్ ఆర్డర్ అని. ల్యాండ్ ఆర్డర్ అనేది శాంతి భద్రతల సమస్య వేరు, పబ్లిక్ ఆర్డర్ వేరు. భారత రాజ్యాంగం ప్రకారం పబ్లిక్ ఆర్డర్ దెబ్బతింటే, పబ్లిక్ ఆర్డర్ అంటే సమాజం అల్లకల్లోలమయ్యే పరిస్థితి, సమాజంలో ఒక పెద్ద అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఉందా? బండి సంజయ్ ప్రజా సంగ్రహ యాత్ర చేస్తే నువ్వు అనవసరంగా నిర్బంధం పెడితే, సో ఇవన్నీ కూడా అక్యుములేట్ అవుతాయి, మీకు అది అక్యుములేట్ అయ్యి రైట్. నాగేశ్వర్ గారు, ఇక్కడ బండి సంజయ్ విషయం చేసుకుందాం, లేదంటే ఆంధ్రప్రదేశ్లో అనిత, ఇప్పుడు హోంమంత్రి అయ్యారు అనిత, ఆమెను తీసుకున్నా కూడా వాళ్ళిద్దరు పోలీసుల కళ్ళు కప్పి పారిపోవడం, పోలీసుల నిర్బంధాలను ఎదుర్కోవడం, ఇలా పారిపోయిన వ్యక్తులు అక్కడ రాష్ట్ర హోంమంత్రి అయితే ఇక్కడ బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అంటే ఆ కసి, ఆ ద్వేషం ఏమైనా పెట్టుకొని కేసీఆర్పై విచారణలు కానీ ఇంకేం కానీ ప్రభుత్వాలపై అలాంటి వాటిని కొంత ఇనిషియేట్ తీసుకునే అవకాశం ఉంటుందంటారా? అదే అల్టిమేట్ గా మోడీ ప్రభుత్వ నిర్ణయం పైన ఉంటుంది కదా. అంటే మనకు బండి సంజయ్ ఇండిపెండెంట్ కాదు. ఇప్పుడు అమిత్ షా నిర్ణయం లేకుండా బండి సంజయ్ ఏం చేయలేదు, చంద్రబాబు నాయుడు నిర్ణయం లేకుండా అనిత ఏం చేయలేదు. మీకు అంటే కొంత కోయిన్సైడ్ అనిపిస్తుంది. ఇప్పుడు చిదంబరం హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అమిత్ షా అరెస్ట్ అయ్యాడు, మళ్ళీ అమిత్ షా హోమ్ మినిస్టర్ అయ్యాడు. ఆ సందర్భంగా కొంచెం కంపేర్ చేశారు. వ్యక్తిగతంగా ఉండే డైమెన్షన్స్ ఉండకుండా ఉండవు. ఇప్పుడు పర్సనల్ రిలేషన్స్, పర్సనల్ నైసిటీస్, పర్సనల్ డైమెన్షన్స్ డెఫినెట్ గా ప్రభావం చూపుతాయి. చూపవని ఎవరు అనడం లేదు, కానీ అదే సమయంలో లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్ కు భిన్నంగా చూపవు, లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్ లో భాగంగా చూపుతాయి. ఒక వ్యక్తి చేసిన తప్పుని మనకు అతనిపై పాజిటివ్నెస్ ఉన్నప్పుడు ఒకే తప్పుని చూపిస్తాం, అదే నెగిటివ్నెస్ ఉంటే ఎందుకంటే ఇంకెన్ని తప్పులు చేశాడని రంధ్రాన్వేషణ చేసి బయటకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతాయి. ఒకటే కాకుండా పొలిటికల్, ఇప్పుడు ఉదాహరణకు బండి సంజయ్ కి ఒక వ్యక్తికి ఒక పార్టీ మీద నాయకుడు కేసీఆర్ మీద కోపం ఉంది, ఆ బండి సంజయ్కే కేసీఆర్ మీద పర్సనల్ గా ఉందని అనుకుందాం. ఈయనకు లేకపోయినా రేవంత్ రెడ్డికి ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే అరెస్ట్ చేశాడు. ఉన్నా కూడా అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్య మైత్రి ఉండుంటే రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోయాడు కదా. సో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య ఆ అమీతుమీ తేల్చుకునే పోరాటం ఉంది గనక రేవంత్ రెడ్డి ఆ అవకాశాన్ని వాడుకున్నాడు. పొలిటికల్ ఈక్వేషన్ కి పర్సనల్ గ్రడ్జ్ అనేది తోడైంది. పొలిటికల్ ఈక్వేషన్ తో ఇండిపెండెంట్ గా పర్సనల్ గ్రడ్జ్ ఉండదు. పొలిటికల్ ఈక్వేషన్ కు అనుకూలంగా ఉన్నప్పుడు ఆ పర్సనల్ డైమెన్షన్ లో కసి పెరగచ్చు, ఇంకా కొంత ఆ సంగతి తేల్చొచ్చు అనేటువంటి అభిప్రాయం పెరగచ్చు. రైట్. వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే మనం చెప్పుకోబోయే వ్యక్తి ఇప్పుడు ఈటెల రాజేందర్. ఆయన చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే 20 ఏళ్ళు సుదీర్ఘకాలమైన రాజకీయ జీవితం అంతా కూడా బీఆర్ఎస్ లోనే. కేసీఆర్ వెందంటే అంటే కేసీఆర్ నెంబర్ 1 నెంబర్ 2 అనే రకంగా సాగింది. అందులో అంటే కేసీఆర్ ఫ్యామిలీని పక్కన పెడితే ఈటెల రాజేందర్ కనిపించేవారు ఎక్కువగా. అయితే ఆయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం అవమానకరంగా, ఆ తర్వాత ఆయన హుజరాబాద్ ఎన్నికల్లో బరిలో దిగి పోటీ చేయడం, ఇప్పుడు బీజేపీలో చేరడం. బీజేపీలో చేరినాక కూడా గత ఎన్నికల్లో 2 చోట్ల టార్గెట్ చేసి మరి ఒక రకంగా ఈయన బీఆర్ఎస్ని టార్గెట్ చేయాలనుకుంటే బీఆర్ఎస్ ఈయన టార్గెట్ చేసి ఓడించింది. ఆ తర్వాత మల్కాజ్గిరి ఎంపీ, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు అవుతారనే ఒక ప్రచారం. ఈ అన్నిటి నేపథ్యంలో ఈటెల రాజేందర్
తనను ఎవరైతే అవమానించారో వాళ్ళకు ధీటుగా నిలబడ్డాడని అనుకోవచ్చా మనం ఇప్పుడు? అంటే వాస్తవంగా ఈటల రాజేందర్ కు ఫ్యామిలీ కన్నా ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు కేసీఆర్. Correct. మీరు ఆయన లెజిస్లేచర్ పార్టీ నాయకుడుగా కేటీఆర్ హరీష్ రావు ఉన్న లెజిస్లేచర్ పార్టీ లీడర్ గా ఈటల రాజేందర్ ఉన్నాడు, ఫైనాన్స్ మినిస్టర్ గా ఈటల రాజేందర్ ఉన్నాడు. అవును. అందువల్ల ఈటల రాజేందర్ కు కేసీఆర్ ప్రియారిటీ ఇవ్వలేదు అనేది నిజం కాదు. ఇక అయితే గౌరవం ఇవ్వలేదు అది కేసీఆర్ సహజ శైలి, అది నాట్ విత్ రెఫరెన్స్ ఆర్ విత్ స్పెసిఫిక్ టు ఈటల రాజేందర్ కాదు. అది 20 ఏళ్ల నుంచి వచ్చిన గౌరవం ఒకేసారి పోదు. అంటే ఇక కేసీఆర్ సహజ శైలి పట్టించుకోలేదు, రెస్పెక్ట్ ఇవ్వలేదు, రానివ్వలేదు, ఇవ్వలేదు అనేది ఈటల రాజేందర్ కు ఒక లాస్ట్ లా ఎన్నికలోనే తెలియలే కదా. 20 ఏళ్ల నుంచి ఉన్నారు. కేసీఆర్ మొదటి నుంచి ఎట్లున్నా అట్లే ఉన్నాడు, కొత్త మారేది లేదు, కొత్త చేంజ్ అయింది లేదు. కానీ బట్ ఈటల రాజేందర్ కున్న పర్సనల్ అంబిషన్ కూడా ఉండొచ్చు, తెలియదు. లేదు ఒక లెవెల్ ఆఫ్ గ్రోత్ వచ్చాక 10 ఏళ్ళ నువ్వు పెరగక ముందు ఒక మాట అంటే పడచ్చు, ఒక పెరిగిన తర్వాత కాస్త ఆ మాట అంటే పడకపోవచ్చు. ఇవన్నీ డైమెన్షన్స్ ఉంటాయి. బట్ ఏదైనా ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో కేసీఆర్ టార్గెట్ చేసి నిజం. భూమి ఆకాశాలు ఏకం చేశాడు, భూమి హెవెన్ అండ్ ఎర్త్ అంటారు ఇంగ్లీష్ లో. మీరు అసలు బీఆర్ఎస్ నాయకులు చెప్తారు అసలు మా సారు చెయ్యని ప్రయత్నం లేదు, వాడని ఆయుధం లేదు అని. అయినా కూడా ఈటల రాజేందర్ ఓడిపోయాడు. బహుశా కేసీఆర్ అలా చేశాడు కనుక ఓడిపోయాడు. ఈటల రాజేందర్ గెలిచాడు 25,000 మెజార్టీతో బై ఎలక్షన్లో గెలిచాడు. కేసీఆర్ ఆ రకంగా ఉన్నాడు, అటాక్ చేశాడు కనుక ప్రజల్లో కూడా ఈటల రాజేందర్ పట్ల సింపతి వచ్చింది. రాజేందర్ను వెనకాల ఉంటారు అంటే బలవంతుడు బలహీనుడు కొట్టుకుంటే సమాజ సహజ స్వభావం బలహీన పక్షాన్ని ఉంటుంది. సో అందువల్ల అక్కడ కేసీఆర్ బలవంతుడుగా కనబడ్డాడు, రాజేందర్ బలహీనుడు కనబడ్డాడు. కేసీఆర్ ఏమో దాడి చేసిన వ్యక్తిగా కనబడ్డాడు, రాజేందర్ బాధితుడుగా కనబడ్డాడు. అందువల్ల ప్రజలు రాజేందర్ వైపు ఉన్నారు. కానీ 2023లో టార్గెట్ చేశారని అనుకోను, ఎందుకంటే టార్గెట్ చేసే అవకాశము సమయము కేసీఆర్కి లేదు. ఎందుకంటే 2023లో 119 సీట్లు గెలవాలి, ఒక్క ఈటల రాజేందర్ టార్గెట్ చేసుకుని కూర్చోలేడు కదా. సో అందువల్ల 20 ఉప ఎన్నికల్లో టార్గెట్ చేసిన మాట నిజం. 2023లో కేసీఆర్ టార్గెట్ తో సంబంధం లేకుండా ఓడిపోయాడు. ఎందుకంటే అక్కడ మారిన రాజకీయ పరిణామాలలో ఓడిపోయాడు తప్ప ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ ని రాజేందర్ టార్గెట్ గజ్జలు కచ్చి టార్గెట్ వేసి పోటీ చేశాడు కనుక 2023లో రాజేందర్ ను ఓడించాలనే ప్రత్యేక లక్ష్యంతో కేసీఆర్ చేస్తారని అనుకోడు. కానీ ఉప ఎన్నికల్లో మాత్రం చేసినమాట నిజం. దానికి ఆయన బీజేపీలో చేరి ఒక రకంగా కేసీఆర్ కు ప్రమాదంగా మారిన మాట కూడా నిజం. రైట్ నాగేశ్వర్ గారు, మరొక ఇప్పటి వరకు మనం చెప్పుకున్న 3 వ్యక్తులు డైరెక్ట్ కేసీఆర్ తోటే టార్గెట్ చేసి కేసీఆర్తో టార్గెట్ గురై ఆ రకంగా రాజకీయం చేస్తున్న వ్యక్తులైతే ఇప్పుడు చెప్పే 2 వ్యక్తులు, ఒకరు ధర్మపురి అరవింద్ మనకు తెలుసు కేసీఆర్ కూతురు కవితని నిజామాబాద్ ఎంపీ స్థానంలో లోక్సభ స్థానంలో ఓడించారు. ఆ తర్వాత కవితకి అరవింద్కి మధ్య చాలా వ్యక్తిగతంగా కూడా దాడులు జరిగాయి. ఇంటిపైకి వెళ్ళి జాగృతి కార్యకర్తలు అరవింద్పై దాడి చేసిన సందర్భం మనం చూసాం. కవిత కూడా నువ్వు ఎక్కడుంటే అక్కడ వెంటబడి ఓడిస్తా అంటూ సవాల్ చేసిన పరిస్థితి కనిపించింది. కోరుట్ల అసెంబ్లీలో ఓడిపోయినా మళ్ళీ నిజామాబాద్లో గెలిచారు. ఆయన గెలిచే సమయానికి అసలు కవితనే బయట ప్రజా జీవనంలోనే లేని పరిస్థితి. అంటే అరవింద్ చాలా సందర్భాల్లో కూడా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, అరవింద్ కూడా చాలా కీలకమైన పాత్రలో ఉండబోతున్నారని ఒక చర్చ. అంటే మీరు అన్నట్లు ధర్మపురి అరవింద్మో అది స్టేట్ లెవెల్ పంచాయతీ కాదు, అది లోకల్ పంచాయతీ. అందువల్ల కవిత క్యాండిడేట్ కావడము, కవిత ప్రత్యర్థి అయినప్పుడు అరవింద్ ఏం చేస్తాడు, కవితను టార్గెట్ చేయక ఇంకెవరిని టార్గెట్ చేస్తాడు. సో అందువల్ల అరవింద్ పనిగట్టుకొని కవితను టార్గెట్ చేయాల్సిన అవసరం ఆయనకుందని అనుకోను. అక్కడ ఉన్న కాంటెక్స్ట్ లో కవిత అభ్యర్థి కనుక కవితను టార్గెట్ చేయకుండా అరవింద్ గెలవలేడు కనుక సో కవితను టార్గెట్ చేసిన మాట నిజం. కవిత కూడా తనను ఓడించాడు కనుక అరవింద్ పైన వ్యక్తిగతంగా లక్ష్యం ఉండవచ్చు. సో కానీ కవిత కూడా నేను ఓడిస్తానులే, నేను పోటీ చేసి ఓడిస్తానులే అనలేదు, నేను తిరిగి ఓడిస్తాను, పోటీ చేస్తా వెళ్ళి ఓడిస్తా. ఆమె తెలివిగా అన్నారు ఆ మాట. తను ఏదో తనకు అరవిందే ప్రత్యర్థి అనుకొని ఇద్దరు కలిసి మల్ల యుద్ధం చేసినట్టు అనుకోలే. ఆమె చాలా జాగ్రత్తగా మాట్లాడారు. ఆ మేరకు ఆమె ఇద్దరు నాయకుల మధ్య రాజకీయ యుద్ధంగా దాన్ని రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ బట్ స్టిల్ అన్నమాట నిజం. సో అందువల్ల ఎవరైనా ఎగ్జిస్టింగ్ రెజీమ్ అంటే ఒక పాలక పక్షము, పాలక పార్టీ, పాలక నాయకత్వంలోనే కీలక వ్యక్తులు వీళ్ళని టార్గెట్ చేస్తేనే ప్రజలు ఆ పార్టీ పట్ల, ఆ ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉన్న ప్రజలు ఈ వైపొస్తారు. వ్యక్తి పట్ల కూడా, అవును, ఆ వ్యక్తి పట్ల
ఉన్న వ్యతిరేకత ఉన్న వాళ్ళు నువ్వు ఏది కాకుండా అవుతే ఏమవుతా నేను చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు తిరుపతి సభలో మాట్లాడింది చూసి ఆ తర్వాత మాట్లాడింది చూసి ఆ రోజే టీవీలో విశ్లేషించారు ఇది ప్రజారాజ్యం సక్సెస్ కాదని. ఎందుకు సక్సెస్? చిరంజీవి బ్రహ్మాండమైన పార్టీ ఉండే, కానీ చంద్రబాబు నాయుడు మంచివాడే, రాజశేఖర్ రెడ్డి మంచివాడే, అయినా నాకు పోటేయండి. ఇద్దరు మంచివాళ్ళు, నీకెందుకు కొట్టేస్తారు? ఉండదు కదా. కానీ టార్గెట్ అయినప్పుడు విక్టిమ్హుడ్ అనేది మాత్రం ప్రజలు భారతీయ సంస్కృతిలో ఉన్న ఒక డైమెన్షన్ ఏంటంటే బాధితులు పట్ల సమాజం స్పందిస్తుంది. ఇప్పుడు మోడీ రాహుల్ గాంధీని ఘోరంగా టార్గెట్ చేశాడు. ఏం జరిగింది? మోడీ మెజార్టీ 152,000 పడిపోతే 4,79,000, రాహుల్ గాంధీ 4 లక్షలు పెరిగింది, 2 చోట్ల 4 లక్షలు గెలిచాడు. స్మృతి ఇరానీ రాహుల్ గాంధీ పిఏ అని చెప్పి కిషోరి లాల్ శర్మ కాంగ్రెస్ అభ్యర్థి అవమానిస్తే పిఏను ఓడించాడు స్మృతి ఇరానీ. అర్రగెన్స్ ను మన సమాజం అంగీకరించదు. మీరు జగన్ అనుభవం చూసినా, కేసీఆర్ అనుభవం చూసినా, మీకు మోడీ అనుభవం చూసినా అర్రగెన్స్ అహంకారాన్ని ప్రజలు అంగీకరించారు. నేను చెప్పడం కాదు, ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ అన్న వ్యాఖ్యలు ఇప్పుడు 2 రోజుల నుంచి వివాదం అవుతోంది. ఆ రాముని భక్తి ఉన్న వారిని అహంకారం వల్ల రాముడు తగ్గించాడని చెప్పాడు. రాముడే 240కి మోడీని తగ్గించాడని చెప్పాడు. తర్వాత ఆయన విడ్రా చేసుకున్నాడు అది అన్నాడు కానీ, బట్ ఇది క్లియర్ అంటే భారతీయ సమాజము ఆధిపత్యవాదాన్ని అహంకారవాదాన్ని అంగీకరించారు. అందులో తెలంగాణ సమాజం అసలు ఒప్పుకోదు. ఏందిరో నీ పీకుడు ఏందిరో అన్న సమాజం. ఈ సమాజంలో ఉన్న రిబెలియస్ మెంటాలిటీ అసలు ఒప్పుకోదు. అవును, రైట్. ఇంకొక వ్యక్తి మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి, ఆయన రఘునందన్ గతంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదనో లేకుంటే రాజకీయంగా ఎదుగుదల లేదనో మొత్తానికి బయటకు వచ్చిన తర్వాత దుబ్బాక ఉప ఎన్నికతోటే బీఆర్ఎస్కి పతనం ఒక రకంగా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు అప్పటి నుంచి. ఆ తర్వాత మెదక్ ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందన్న మెదక్లో కూడా రఘునందన్ బాగా వేశాడు. ఆయన అడ్వకేట్ కూడా కావడం ఇంకా కొంచెం అడ్వాంటేజ్గా మారుతుంది. ఎందుకంటే ప్రతి అంశం మీద ఈడీకి, సిబిఐకి, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి లేఖలు రాయడం, వాళ్ళ విచారణ కోరడం, ఇట్లా రకరకాలుగా కేసీఆర్ని టార్గెట్ చేస్తున్న వ్యక్తిగా రఘునందన్ మనం చూడొచ్చా? అంటే రఘునందన్కు పంచాయతీ కేసీఆర్తో కాదు, అందరికి తెలిసేది హరీష్ రావుతో పంచాయతీ. అవును, వాస్తవంగా కేసీఆర్ పట్ల కొంత సానుకూలత ఉన్న వ్యక్తి. అఫ్ కోర్స్ మీకు బీఆర్ఎస్ టార్గెట్ చేసే క్రమంలో కేసీఆర్ ను టార్గెట్ చేయొచ్చు, కానీ పర్సనల్ టార్గెట్ మాత్రం హరీష్ రావు. కారణం ఏంటంటే అది సొంత జిల్లాలో ఉన్న మెదక్ జిల్లాలోని ఈక్వేషన్స్ వల్ల. రఘునందన్ రావు బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటి కాల పంచాయతీ. అఫ్ కోర్స్ ఆయనను బీఆర్ఎస్ లో టార్గెట్ చేయడం వల్ల కూడా ఆయనలో కసి పెరిగి ఉండొచ్చు. ఆ కిలర్ ఇన్స్టింక్ట్ పెరిగింది, బీజేపీలో చేరి దుబ్బాకలో పెద్ద ఎత్తున బీజేపీ రంగంలో దిగింది. అయితే రఘునందన్ రావు బీఆర్ఎస్ కేసీఆర్ కాదు, బీజేపీలో వచ్చి కూడా చాలా మంది టార్గెట్ చేస్తారు. ఇక్కడ మండిదని టార్గెట్ చేశారన్న విమర్శలు వచ్చాయి. ఈవెన్ అమిత్ షా రాకపోయినా నేను గెలిచిన, అమిత్ షా పోయినా అక్కడ గెలవలేదు మునుగోలు అని కూడా అన్నాడు. ఈవెన్ మొన్నటి ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో రఘునందన్ మళ్ళీ హరీష్ రావు టార్గెట్ చేసి ఇచ్చారని కూడా ఆయన కొంత కసైతే ఉన్నమాట నిజం. అంటే ఆ పర్సనల్ పంచాయతీలు ఉన్నమాట నిజం. రఘునందన్ రావు కూడా ఈ అంటే చాలా మందిలో ఈ కిల్లర్ ఇన్స్టిట్యూట్ నాయకులు ఉంటారు, అంటే ఒక ప్యాషన్ తో పనిచేస్తుంటారు. ఇప్పుడు బండి సంజయ్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, రఘునందన్ అయినా, వీళ్ళకి ఏంటంటే ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యంతో కన్సిస్టెంట్ గా ఒక ప్యాషన్ తో పనిచేస్తారు. సో రఘునందన్ విజయం వెనకాలకు కూడా అదే కారణం. ఇప్పుడు దుబ్బాకలో 50,000తో ఓడిపోయాక మళ్ళీ మెదక్ లో పార్లమెంట్ గెలవడం గొప్పతనమే కదా. సో అంటే బీజేపీ అఫ్ కోర్స్ బీజేపీకి అనుకూల వాతావరణం ఉన్నది, సీట్ ఏమైనా ఉంటే బీఆర్ఎస్ అనుకూలంగా ఉండవచ్చు అనుకున్న సమయంలో కూడా గెలిచారు. అంటే కారణం ఏంటంటే ఆ ట్రెమెండస్ ప్యాషన్, జీలు, ఫైరింగ్ జీలు ఉన్నటువంటి నాయకులు. ఒక రకంగా ఏటికి ఎదురుది గెలిచిన అంటే అంతే, ఏటికి ఎదురుది గెలిచినట్టే. అందువల్ల అదే దాంతో పాటు దుబ్బాకలో గెలుపు మాత్రం టర్నింగ్ పాయింట్. అంటే రాజకీయాల్లో కేసీఆర్ పతనం ప్రారంభం కావడానికి దుబ్బాక ఇండికేషన్. బీజేపీకి కూడా హోప్ పెరిగింది, బీజేపీ హోప్ పెరిగింది. బీజేపీ సృష్టించిన అపోజిషన్ వాతావరణం కాంగ్రెస్ కు ఉపయోగపడింది కూడా దుబ్బాక నుంచే. వాస్తవంగా బీజేపీ సృష్టించింది వ్యతిరేకతను కాంగ్రెస్ ఉపయోగించుకోలేదు. సో దానికి కారణం దుబ్బాకలో ఒక రకంగా కేసీఆర్ స్వయంకృతాపరాధం. కేసీఆర్ కనుక రఘునందన్ టార్గెట్ చేస్తుంటే దుబ్బాక గెలిచేవాళ్ళు, అసలు టార్గెట్ చేయకపోవడం వల్ల దుబ్బాకలో గెలిచాడు. అదొక చర్చ కూడా ఉంది. కేసీఆర్ కనీసం ప్రచారానికి రోడ్ షో కూడా వెళ్ళలే, ఉప ఎన్నికల్లో వెళ్ళలేదు. కేసీఆర్ దుబ్బాక ఉప ఎన్నికల్లో కేసీఆర్ వెళ్ళే, కేటీఆర్ వెళ్ళే, ఎవరు వెళ్ళలే. అందువల్ల కాస్తంత రఘునందన్ ఓడించాలని దుబ్బాకలో కనుక కేసీఆర్ టార్గెట్ చేస్తుంటే దుబ్బాకలో రఘునందన్ గెలిచేవాడు కాదు. రాజకీయ పరిణామాల్లోనే ఏ మార్పు వచ్చేదో చెప్పలేం. రైట్ నాగేశ్వర్ గారు, ఇంకొక 3 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి, రాష్ట్ర మంత్రి, జూపాలి కృష్ణారావు గారు. వీళ్ళ 3 గురించి, వీళ్ళ 3
కేసీఆర్ను టార్గెట్ చేయడం వెనుక కారణం ఏంటి, వాళ్ళ టార్గెట్తో కేసీఆర్కు నిజంగా నష్టం జరిగిందా, ఇదే అంశంపై మాట్లాడదాం నాగేశ్వర్ గారితో. ఇప్పటివరకు దాదాపు బీజేపీ నాయకులందరినీ మనం చెప్పుకున్నాం. ఇక కోదండరాం తెలంగాణ జేఏసీ చైర్మన్గా కేసీఆరే, స్వయంగా కేసీఆరే 2009లో ఆయన దీక్ష విరమణ తర్వాత జేఏసీ చైర్మన్గా చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కోదండరాం, కేసీఆర్ ఇద్దరూ కలిపి ఉద్యమాన్ని వృతలూగించిన వ్యక్తులు. 2009 నుంచి తెలంగాణ వచ్చేంత వరకు కూడా ఇద్దరు ఒక జోడెద్దుల్లాగా తెలంగాణ సాధన కోసం పోరాడిన వ్యక్తులు ఇద్దరు. ఆ తర్వాత చాలా గ్యాప్, ఆ గ్యాప్ ఇంతింతాయి అన్నట్టు పెరుగుకుంటూ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత గ్యాప్ పెరుగుతూనే ఉంది. ఎక్కడ ఆ గ్యాప్ పూడ్చుకునే ప్రయత్నం కూడా ఇద్దరు, కోదండరాం కానీ కేసీఆర్ కానీ చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో కోదండరాంపై అనేక కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా తాను నిర్లక్ష్యం చేశారనే కేసీఆర్ నిర్లక్ష్యం చేశారనే ఒక భావనలో ఉద్యమకారులనంతా పోలరైజ్ చేసే పని కోదండరాం చేశారు. చివరికి మొన్నటి ఎన్నికలకు ముందు ఆయన నేరుగా డైరెక్ట్గా, అంతకుముందు కూడా మహాకూటంలో భాగంగా గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కలిసి కేసీఆర్ను గద్దెదించే ప్రయత్నం చేసినప్పటికీ అది పెద్దగా ఫలించలేదు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కోదండరాం కూడా చాలా కీలక రోల్ ప్లే చేశారు కేసీఆర్ను గద్దెదించడంలో. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా కూడా గవర్నర్ కోటాలో నియమితులు అయినప్పటికీ అది కొంత పెండింగ్ పడింది. కోదండరాం గారు గత కేసీఆర్ ప్రభుత్వాన్ని కానీ టార్గెట్ చేసిన విధానం గత 10 ఏళ్ళుగా, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న విధానం వాటెవర్, అది ఖచ్చితంగా కేసీఆర్ గద్దె దిగడంలో కానీ కేసీఆర్ అధికారం కోల్పోవడంలో కానీ కోదండరాం గారి పాత్ర ఉందంటారా? అంటే అది కీలకమైన పాత్రని అనుకోను. ఎందుకంటే ఆయన తెలంగాణ జనసమితి పెట్టి కొంత ప్రయత్నం చేసినా కూడా అది పెరిఫెరల్. సెంట్రల్ స్టేజ్లో రేవంత్ రెడ్డి, బండి సంజయ్కి, కేసీఆర్కు మధ్య ఉన్నటువంటి కాంట్రడిక్షన్ ప్లే చేసినంతగా కోదండరాం సార్ది ప్లే కాలే. వాస్తవంగా కోదండరాం సార్కు ఉన్న డిఫరెన్సెస్ బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్. అంటే అప్పుడు ఒక వాదన ఏంటంటే కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగా మెలిగాడని బీఆర్ఎస్ వల్ల ఆరోపణ. దానికి కోదండరాం సార్ సమాధానం ఏంటి అంటే, మరి కాంగ్రెస్ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళను తో సంప్రదించకుండా, వాళ్ళతో వ్యవహారం జరపకుండా తెలంగాణ ఎలా వస్తుంది అనేది కోదండరాం సార్ ఆందోళన. బట్ అది పర్సనల్ ఇష్యూ కన్నా కూడా బహుశా అంచనాల్లో కేసీఆర్కేమో కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ తెచ్చుకున్నా అది తనకు, తన పార్టీకి లాభం కావాలనే కోరిక కేసీఆర్కు ఉంటుంది. కోదండరాం సార్ ఏమో బహుశా కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ వస్తుంది, కాంగ్రెస్ పార్టీకే ఆధిక్యత ఉంటుంది అనే అంచనాలు ఉన్నట్టున్నారు. అందువల్ల ఆ డిస్టెన్స్ మెయింటైన్ అవుతూ వచ్చింది. కొంత పర్సనల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు ఉంటే, అందువల్ల ట్రూ పొలిటీషియన్ కాదు గనక ఏ పరిస్థితినైనా అణిగిమణిగి ఉండే స్వభావం ఉండకపోవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో అవసరం కదా, రాజకీయాల్లో ఒబే అండ్ కమాండ్ అని అంటారు. బ్యూరోక్రసీలోను పాలిటిక్స్లోను తల వంచే చోట వంచాలి, తల ఎత్తే చోట ఎత్తాలి. సో అందువల్ల అది సహజంగా కోదండరాం సార్కి అది అలవాటు కాదు. సో అందువల్ల అలా వాళ్ళు అకామిడేట్ కాలేరు. కోదండరాం సారే కాదు, ఇప్పుడు మనకు జేడీ లక్ష్మణ, జయప్రకాష్ నారాయణ్ లాంటి వాళ్ళు ఎందుకు అడ్జస్ట్ కాలేము అంటే ఎవరికి విధేయంగా ఉండలేరు. సో పూర్తి విధేయంగా ఉండలేరు మీరు. అది దానివల్ల ఏమవుతుందంటే రాజకీయాల్లో విధేయత కోరుకుంటారు. అందువల్ల అన్క్వశ్చనబుల్ లాయల్టీని, విధేయతను కోరుకుంటారు. అది బహుశా కేసీఆర్ కోరుకుంటే కోదండరాం నుంచి ఎక్స్పెక్ట్ చేయలేడు అది. సో అందువల్ల ఆ కోదండరాం సార్ ఎఫెక్ట్ అయిన మాట నిజం. కానీ తర్వాత 2018లో మీరు అన్నట్లు మహాకూటమి పెట్టడము అంటే జరుగుతున్న పరిణామాల్లో కోదండరాం సార్ భాగస్వామి అయ్యాడు. కానీ అంటే కేసీఆర్ గద్దె దిగడానికి కోదండరాం సార్ కారకుడు కాకపోయినా ప్రతి సందర్భంలో కేసీఆర్ను గద్దె దింపే కార్యక్రమంలో కానీ, ప్రభుత్వ వ్యతిరేకతను పెంచే కార్యక్రమంలో కానీ కోదండరాం గారు కూడా చాలా ముందున్నారు. వ్యతిరేకతను పెంచేలో కోదండరాం సార్ ముందున్నారు. తెలంగాణ ఉద్యమము అంతా కేసీఆర్ ఓన్ చేయడాన్ని ప్రశ్నించగలిగాడు. అంటే కేసీఆర్ కు ఒక సోల్ ఓనర్షిప్ తెలంగాణ మూవ్మెంట్ రాకుండా ఉండడానికి కోదండరాం సింబల్ అయ్యారు. సో ఈవెన్ ఇవాళ రేవంత్ రెడ్డికి కూడా కోదండరాం గౌరవం ఇవ్వడం కూడా అందులో భాగమే. ఎందుకంటే ఆ తెలంగాణ అస్తిత్వానికి కేసీఆర్ ఒక్కడే యజమాని అనే, కేసీఆర్ ఒక్కడే గుత్తేదార్ అనేది కాదు అనడానికి కోదండరాం ఒక ర్యాలింగ్ పాయింట్ అయ్యారు. అందువల్ల కోదండరాం సార్ యాంటీ కేసీఆర్ ఫోర్సెస్ కు ఒక ర్యాలింగ్ పాయింట్ అయ్యారు. సో ఎక్కడ ఎవరికి కేసీఆర్ మీద కోపం ఉన్నా ఏ పార్టీ వాళ్ళైనా కోదండరాం సార్ దగ్గరకు వచ్చే వరకు యాంటీ కేసీఆర్ ఒకటి. రెండోది కేసీఆరే కాదు, జేఏసీ చైర్మన్ గా కోదండరాం కూడా ఉద్యమాన్ని నడిపారు అని చెప్పడానికి కూడా అది ఉపయోగపడిన మాట నిజం. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో కేసీఆర్ కోదండరాం సార్ లేకపోవడం కూడా
అది ఆ ప్రత్యక్ష పోరాటం లేకుండా పోయింది. ఇప్పుడైనా కౌన్సిల్లో అడుగు పెట్టబోతున్నారు అంటే కౌన్సిల్లో కూడా ఒక లాస్ట్ టైం ఎమ్మెల్సీగా పోటీ చేశారు, గెలవలేకపోయారు. ఇప్పుడు గవర్నర్ కోట. అందువల్ల ఆయన కోదండరామ్ సార్ ఫైట్ విత్ కేసీఆర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ రేవంత్ అండ్ బండి సంజయ్. ఎందుకంటే ఆ భాష రేవంత్, బండి సంజయ్, రఘునందన్ రావు, ధర్మపురి అరవిందులు వాడేటువంటి డిస్కోర్స్ కోదండరామ్ సార్ వాడలేదు. చెప్పింది వాస్తవమే నాగేశ్వర్ గారు. కాకపోతే తెలంగాణ ఉద్యమకారులు కొంతమంది ఉద్యమంలో చాలా కీలకం ఉన్న వాళ్ళు కేసీఆర్ను గద్దెదించడంలో రేవంత్ రెడ్డి, మీరు అన్నట్టు ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ఇలాంటి వాళ్ళ మాటల కంటే సైలెంట్ కిల్లర్గా కోదండరామ్ చేసిందే ఎక్కువ అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కోదండరామ్ సార్ చేశాడా ఎక్కువ తక్కువ కన్నా కోదండరామ్ సార్ డిఫరెన్షియేట్ కావడం అనేది కేసీఆర్కి ఎక్కడ దెబ్బ తగిలింది అంటే తెలంగాణ మూవ్మెంట్ లెగసీని ఓన్ చేసుకోవడం దెబ్బ. అది పెద్ద దెబ్బ కదా. కోదండరామ్ గారు ఒకవేళ కేసీఆర్ పక్కనే ఉండుంటే డెఫినెట్ గా అడ్వాంటేజ్ అయ్యేది, అనుమానం. కారణం అదే బేసిక్ పాయింట్ ఎక్కడ అంటే తెలంగాణ మూవ్మెంట్ యొక్క లెగసీ. అవును, తెలంగాణ మూవ్మెంట్ లెగసీని కేసీఆర్ సోల్ ఓనర్షిప్ కాదు, ఇది మల్టీ స్టేక్ హోల్డర్ ప్రొప్రైటరల్ కన్సర్న్ కాదు అనేది నిరూపించడం కూడా చాలా పెద్ద అంశం కదా. దాని ప్రభావాన్ని మనం క్వాంటిఫై చేయలేము, కానీ అది పెద్ద ప్రభావం కోదండరామ్ సార్ కదా. జేఏసీ చైర్మన్ గా టీడీపీని, తెలంగాణ టీడీపీని జేఏసీలోకి రానివ్వని కోదండరామ్, అప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని జేఏసీ నుంచి బహిష్కరించారు. కోదండరామ్ సార్ ఇండివిజువల్ గా చేశారు, ఓవరాల్ జేఏసీ చేసింది. కేసీఆర్ ఎత్తుగడల్లో భాగమే కదా. అప్పుడు కోదండరామ్ గారు కలిసి ఉంది బీజేపీ బీఆర్ఎస్ తో యాక్చువల్ గా జేఏసీలో. అంటే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయనుకోండి, సిపిఐ, న్యూ డెమోక్రట్స్ లాంటివి. కానీ ఇప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్థితిలో కోదండరామ్ గారు పోరాడుతున్నారు. అంటే ఇప్పటికీ కూడా కోదండరామ్ సార్ బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద పోరాటం, కాంగ్రెస్ లో అలయన్స్ అయి ఉన్నారు. కాంగ్రెస్ తో అలై ఉన్నా కూడా ఆయన టార్గెట్ కేసీఆర్. అవును, కానీ మొదటి నుంచి కూడా టార్గెట్ కేసీఆర్. ఈవెన్ ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు వామపక్షాల మద్దతు ఇవ్వకపోవడానికి కూడా కారణం అదే. వాళ్ళు బహిరంగంగానే చెప్పారు కదా, బీజేపీ పట్ల ఆ వ్యతిరేకత లేక ఓన్లీ కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఉంటే కాదు, మా లక్ష్యం బీజేపీని కూడా వ్యతిరేకించాలి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కోదండరామ్ సార్ కాంగ్రెస్ నాయకుడు కాదు, కాంగ్రెస్ లో అలై అయ్యాడు. అందువల్ల ఆయన ఫైట్ మొత్తం డెఫినెట్ గా బీఆర్ఎస్ పైనే. సో బీజేపీ విధానాలను ప్రశ్నించిన సందర్భాలు చాలా ఉన్నాయి, మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మేజర్ అంటే పాలసీస్ లో వ్యతిరేకించవచ్చు. కోదండరామ్ సార్ కొన్న నేపథ్యం రీత్యా, ఆయనకు సివిల్ లిబర్టీస్ పట్ల ఆయనకున్న కమిట్మెంట్ రీత్యా, ఒక బెటర్ పాలిటిక్స్, బెటర్ డెమోక్రసీ పట్ల ఆయనకున్న కమిట్మెంట్ రీత్యా. కానీ అల్టిమేట్ గా మేజర్ పొలిటికల్ ఫైట్ ఈజ్ నాట్ విత్ బీజేపీ, మేజర్ పొలిటికల్ ఫైట్ బీఆర్ఎస్ కు. ఆయనకు అవసరం కూడా రాలేదు, ఎందుకంటే తెలంగాణలో బీజేపీ ఇప్పుడిప్పుడే కదా ప్రత్యామ్నాయంగా చాలా దూసుకొస్తోంది. అప్పటిదాకా ఆయన వ్యతిరేకించిన కేసీఆర్ ను వ్యతిరేకిస్తూ బీజేపీ స్ట్రగుల్ చేసినప్పుడు బీజేపీని వ్యతిరేకించాలన్న అవసరం కూడా కోదండరామ్ సార్ రాలేదు. రైట్, ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి చాలా అంటే బీజేపీకి కాంగ్రెస్ కు మధ్యనే ఫైట్ ర్యాలీ అయిన రోజు కోదండరామ్ సార్ కు డెఫినెట్ గా ఆయన కాంగ్రెస్ వైపే ఉంటాడు, ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా పాత్రని పోషిస్తారు. రైట్, ఇప్పుడు చెప్పే వ్యక్తి ఖచ్చితంగా గత ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేశారు. కేసీఆర్ నిజంగా ఓడిపోవడానికి ఆ 10 సీట్లు, మినిమం 10 సీట్లు రావడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ మంత్రి, రెవెన్యూ మంత్రి, ఇప్పుడు గతంలో 2014లో ఎంపీగా వైసీపీ నుంచి గెలిచారు ఆయన. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. తర్వాత మళ్ళీ 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటికి కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. అక్కడ ఎమ్మెల్యేలను ఓడించారని రకరకాల ఏదో కారణాలతో ఇవ్వలేదు. 5 ఏళ్ల పాటు అందులోనే ట్రావెల్ చేసినప్పటికీ అసమ్మతి గ్రూప్ ఒకటి నడిపారు. ఆయన ముందటి ఎన్నికల ముందు ఆయన తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పార్టీతో కలిశారు. ఆ తర్వాత మీకు తెలిసి వాతావరణం, ఖమ్మం, నల్గొండ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్. ఖమ్మంలో భద్రాచలం మినహా 9 గెలవడంలో చాలా కీలక పాత్ర పొంగులేటిదే అంటారు. ఫైనాన్షియల్గా కూడా దాదాపు 10-15 మంది 10-15 నియోజకవర్గాల్లో ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా పొంగులేటి చేశారంటారు. ఆ ఎఫెక్టే బీఆర్ఎస్ను గద్దెదించిందని కూడా చెప్తుంటారు. అంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల్ని ఎవరిని అడిగే అనుకోండి, మా సారు ఫస్ట్ రాజేంద్రతో ఎందుకు పెట్టుకున్నాడు, ఏదో అడ్జస్ట్ అయితే అయిపోయి పొంగులేడికి ఏదో ఇస్తే అయిపోయి అంటారు, ఏదో ఎమ్మెల్సీ ఇచ్చిన అయిపోయి, ఏదో ఇచ్చిన అయిపోయి. ఇక్కడే ఉండుంటే మేము మళ్ళీ అధికారంలో ఇప్పటికీ తెలుగుదేశం అంటారు, మా చంద్రబాబు నాయుడు అప్పుడే కేసీఆర్ మంత్రి పదవి తీసుకుంటే తెలంగాణ ఉద్యమం వచ్చేది, అలా అంటుంటారు, తెలంగాణ ఇలా అంటుంటారు. అసలు అలా పొంగులేటి విషయంలో కేసీఆర్ డెఫినెట్ గా పొరపాటేది, ఎందుకంటే అన్ని రకాల వనరులు ఉన్న నాయకుడు. సో పొంగులేటి నాగేశ్వర్ గారు వనరులు ఉన్న నాయకుడే కాదు,
కేసీఆర్ కూడా స్వయంగా వనరులు కల్పించారు ఆయనకు గత 10 ఏళ్లలో కూడా కొంత అది కూడా ఉంది ప్రచారం. కల్పించడం అంతకు ముందు కూడా ఆయనకు ఉన్న నాయకుడు ఉంది, అంతకంటే ఇంకెక్కువ. సో ఆయనకు కేసీఆర్ తో ఏంది, జగన్మోహన్ రెడ్డితో కూడా సాన్నిహిత్యం ఉంది. సో అదంతా బహిరంగ రహస్యమే కదా. రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే ఆయనకు దగ్గర సంబంధం ఉంది. బట్ ఆయన మీకు అర్థం కావాలంటే 2014లోనైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అయ్యాడు. కేసీఆర్ కూడా అర్థం కావాలి. అంటే కేసీఆర్ దయా దాక్షిణ్యాలతో ఎదిగిన నాయకుడు కాదు. ఇప్పుడు ఈటల రాజేందర్ విషయంలో కేసీఆర్ వాదన ఎలా ఉంటది, బీఆర్ఎస్ నేతల వాదన నేను వెడతాయిండు అంతకుముందు ఆయన ఏంటి అని. అఫ్ కోర్స్ అది కూడా నిజమా అంటే ఇప్పుడు మీతో లేకపోయినా ఆయన ఎంపీ అయ్యిండు కదా, లేకపోయినా ఎమ్మెల్యే గెలిచిండు కదా ఉప ఎన్నికల్లో. సో బట్ డెఫినెట్ గా కేసీఆర్ ఇచ్చిన అవకాశాల వల్ల ఈటల రాజేందర్ నాయకుడు ఆయనకున్న శక్తి, పర్సనల్ శక్తి లేకుండా అవుతాడని అనుకోను. బట్ డెఫినెట్ గా అవకాశాలు. పొంగులేటి విషయంలో అలా కాదు. పొంగులేటేమో కేసీఆర్ తీసుకునే సమయానికి ఎదిగిన నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు 2014లో ఎంపీగా ఉన్నారు. సో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ, మా ఎంపీయే కాదు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకున్నారు. అఫ్ కోర్స్ అప్పుడు 2014లో సిపిఎం తో కూడా అలియన్స్ ఉండే ఖమ్మం వరకు. సో బట్ ఏదున్నా ఆయన సొంతగా ఎంపీ గెలిచాడు, ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాడంటే ఆయనకున్న కెపాసిటీ ఏంటనేది అర్థమవుతుంది కదా. ఈవెన్ 2018లో కూడా ఎమ్మెల్యేలు ఊడగొట్టారనే మీద ఉంది, కూడా బలవంతుడు అన్నట్టే. అది చాలా కేసీఆర్ చెప్పాడు కదా బహిరంగ, మా వాళ్ళు ఇది ఓపెన్ గా చెప్పారు కేసీఆర్ చెప్పిన విషయం అది. సో అందరికీ తెలుసు 2014లో గెలిపించుకున్నాడు, స్వయంగా గెలిచాడు. 2018లో తనకు నచ్చని వాళ్ళను విత్ ఇన్ ద పార్టీ కూడా ఓడగలిగాడు. అలాంటి నాయకుడిని అకామిడేట్ చేసుకోక మీరు వ్యవహరిస్తే అది ఖచ్చితంగా నష్టం కలుగుతుంది కదా. సవాల్ కూడా చేశారు. కంపారిజన్ కూడా మీకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది. ఆ నెల్లూరులో ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చాలా మంచి పేరు కూడా ఉంది. ఆయన ఎంపీగా గెలవడమే కాకుండా 10 మంది ఎమ్మెల్యే గెలిపించుకోవడం. ఆయన వైఫ్ ఎమ్మెల్యే సీట్ అడిగితే ఇవ్వనని పెద్ద ఇష్యూ. ఇప్పుడు అందరు గెలిచారు. తర్వాత 2 మాగుంట కూడా 3 కృష్ణదేవరాయ, రత్తయ్య కొడుకు కృష్ణదేవరాయ. ఈ వీళ్ళు ముగ్గురు కూడా బాగా వనరుల నాయకులు. సో ముగ్గురు కలిపి ఒక పెద్ద సెగ్మెంట్ లో నడపగలిగే సామర్థ్యం. ఆ ముగ్గురిని దూరం చేసుకున్నాడు కూడా పొంగులేటి అలాంటి వ్యక్తి. సో ఇక్కడ తెలంగాణలో కూడా అలాంటి ఉంటుంది. ఆయన బయటకు వచ్చినప్పుడు చేసిన సవాల్, ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీ గేట్ టచ్ చేయడంటూ సవాల్ చేశాడు. అంటే అఫ్ కోర్స్ అది పొంగులేటి కృషితో పాటు కాంగ్రెస్ కు బలం ఉన్నాయి, ఖమ్మంలో బలం ఉంది. సో పొంగులేటి రాకపోయినా కాంగ్రెస్ ఆధిక్యత అయితే కొనసాగేది. పొంగులేటి రావడంతో మరింత బలీయపడింది, మళ్ళీ బలపడింది. అది కేవలం ఖమ్మంకే పరిమితం ఉన్నాయి అనుకో. తెలంగాణలో కూడా పొంగులేటి రాజకీయ ప్రాబల్యం అన్నిటికన్నా మించి ఒక నరేటివ్ బీజేపీ నుంచి కాంగ్రెస్ కి షిఫ్ట్ అయ్యడానికి ఉపయోగపడేది. ఇక్కడ బీఆర్ఎస్ కన్నా మీరు ఆ రోజుల్లో వారాల తరబడి పొంగులేటి చూపెళ్ళి తిరుపతి వెంకట కౌలు లాగా వినబడేది. సో జంట కౌలు పొంగులేటి చూపెళ్ళి. సో పొంగులేటి చూపెళ్ళి కనుక బీజేపీకి పోయి ఉంటే పర్సెప్షన్ కాంగ్రెస్ కు డిసడ్వాంటేజ్ అయ్యేది. పర్సెప్షన్ అడ్వాంటేజ్ కావడంలో కీలక పాత్ర పోయింది. అంటే అప్పటికే బండి సంజయ్ని మార్చడము, ఈ కవిత అరెస్ట్ కాకపోవడము, ఈ ప్రక్రియలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరి పొంగులేటి చూపల్లి ప్రయత్నించినా వీళ్ళు పోకపోవడం. ఈటలే చెప్పాడు కదా, నోవటెల్ హోటల్ ఓపెన్ నన్నే రమ్మంటున్నారు. పొంగులేటి ఇంటికి స్వయంగా వెళ్ళారు. మీరు చిట్ చాట్ లో నోవటెల్ లో మాట్లాడుతూ బీజేపీ సమావేశం అయిన రోజే అన్నారు నన్నే రమ్మంట. వాళ్ళను నేను రమ్మని బీజేపీలోకి రమ్మని నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు నన్నే రమ్మన్నారు. పొంగులేటి చూపెల్లి గనక కాంగ్రెస్ వైపు రావడము ఒక పబ్లిక్ పర్సెప్షన్, అంటే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు ఉంటుంది, కాంగ్రెస్ గెలుస్తోంది అన్న భావన కలగడానికి కూడా ఉపయోగపడింది. చాలా పెద్ద పర్సెప్షన్ అడ్వాంటేజ్. బీఆర్ఎస్ లో ఉంటే కూడా వాతావరణం మరోలా ఉండేది. బీఆర్ఎస్ ఉన్న వాతావరణం మరో ఉండేది, బీజేపీలో ఉన్న వాతావరణం ఉండేది. అంటే చిన్న చిన్న అంశాలే కావచ్చు, ఆ ఆప్టిక్స్ పర్సెప్షన్ చాలా బలంగా పనిచేస్తాయి. మీకు రాహుల్ గాంధీ పిలిచి ఖమ్మంలో పొంగులేటి మీటింగ్ పెట్టడము, బట్టి విక్రమార్క పాదయాత్ర అక్కడే కల్మినేట్ చేయడము, ఇవన్నీ కూడా మనకు డైమెన్షన్స్ గా కనబడతాయి కదా. అయితే పొంగులేటి బీజేపీలోకి పోకపోవడానికి కారణం ఖమ్మం జిల్లాలో బీజేపీ ఆయన ఓపెన్ కూడా చెప్పారు, అది బహిరంగానే చెప్పారు. అవును, రైట్. ఇక ఫైనల్ గా ఫైనల్ వ్యక్తి జూపల్లి కృష్ణారావు, సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి. ఆయన మంత్రి పదవికి కూడా రాజీనామా చేశాక అఫ్ కోర్స్ జిల్లా రాజకీయ విభేదాలు అవి కూడా కొంత కారణం ప్రచారం ఉన్నప్పటికీ రాజీనామా చేసి తెలంగాణ మూవ్మెంట్లోకి వచ్చారు. కేసీఆర్ సామాజిక వర్గమే, ఆయన మంత్రివర్గంలో కూడా పనిచేశారు. పంచాయతీరాజ్ కీలక శాఖ, పరిశ్రమల శాఖ నిర్వహించారు. ఒక్క ఓటమితో జూపల్లిని టోటల్గా పక్కన పెట్టేసింది బీఆర్ఎస్. దాంతో ఆయనలో కసి పెరిగింది. కొల్లాపూర్లో తన ఉనికి లేకుండా పోతుందనే ఒక ఆవేదన,
దాంతో మున్సిపల్ ఎన్నికలు ఇండిపెండెంట్గా 11 మందిని జూపల్లి కృష్ణారావు గెలిపించుకుంటే అఫీషియల్ బీఆర్ఎస్ వాళ్ళు 9 మంది గెలిచారు అక్కడ. అంటే జూపల్లిని తక్కువ అంచనా వేశారు, ఎందుకంటే ఆయన కొద్దిగా లో ప్రొఫైల్ కనబడతాడు. మిగతా నాయకుల హడావుడి అగ్రెసివ్ కాదు, హల్చల్ చేసి ఉండడు, కానీ ఎక్కడ నరకాలను అక్కడ నరకాలి. కరెక్ట్. అంటే ఆయన స్వభావ రీత్యానే అలా కాదు. అవును, అందువల్ల ఆయన బాగా తక్కువ అంచనా వేసినమాట. కానీ మనందరికీ తెలుసు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జూపల్లి కంటే వర్గం ఉంది. జూపల్లికి అక్కడ విభేదాల్లో అనేక ఫ్యాక్టర్స్ అక్కడ ఫైనాన్షియల్ గా కొంత వీక్ ఉన్న 5 నియోజకవర్గాల్లో ప్రభావం చూపిన నేతగా చెప్తారు. అంటే డబ్బు ప్రభావం చూపకపోవచ్చు కానీ రాజకీయ ప్రభావం చూపగలిగిన డబ్బు రాజకీయంగా ఖచ్చితంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆయన కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ దాటి కూడా ప్రభావం చూపగలరు. ఒకటి. రెండోది నాగేశ్వర్ గారు, గత ఎన్నికల్లో కూడా 2018 ఎన్నికల్లో జూపల్లిని ఓడించడానికి అటు పక్కన వనపర్తిలో ఉన్న నిరంజన్ రెడ్డి, ఇటు నాగర్ కర్నూలులో ఉన్న మర్రి జనార్దన్ రెడ్డి వాళ్ళిద్దరూ టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వాళ్ళు మద్దతు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. ఇలాంటి విమర్శలు కూడా కొన్ని వచ్చాయి. దాంతో పాటు కేసీఆర్ ఏంటంటే కాంగ్రెస్ దెబ్బతీసే క్రమంలో తీసుకొచ్చుకున్న నాయకుల వల్ల వచ్చిన సమస్యలు జూపల్లి ఒకటి, పట్నం మహేందర్ రెడ్డి ఒకటి, ఈవెన్ తుమ్మల నాగేశ్వరరావు ఒకటి, వీళ్ళందరినీ అక్కడ నుంచి వీళ్ళందరూ ఎందుకు కేసీఆర్ మీద కోపానికి వచ్చారు. అఫ్కోర్స్ మధ్యలో పట్నం మహేందర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలప్పుడు అడ్జస్ట్ అయ్యాడు మంత్రి పదవి వచ్చింది, కానీ మళ్ళీ ఏ సమయంలో దెబ్బకొట్టాలో ఆ దానిలో బయటకు వచ్చాడు కదా. అంటే మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు కానీ తుమ్మలని జూపల్లిని టోటల్ మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రి పదవి కూడా ఇచ్చారు. అంటే కానీ అంటే అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీని టీడీపీని దెబ్బతీస్తున్న క్రమంలో స్థానికంగా ఉన్న తమ నాయకులకి విశ్వాసంలోకి తీసుకొని వారిని ఒప్పించో, వారికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఏర్పాటు చేసో వారికి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనేటువంటి రాజకీయం చేయలే. కారణం ఏంటంటే నాకేమవుతుంది, నా కేసీఆర్ దెబ్బతిన్నది అక్కడే. ఈ జూపల్లులు పొంగులేట్లు వీళ్ళు కాదు, నన్ను చూసోడెత్తారు పబ్లిక్, వీళ్ళంతా ఏంటి మధ్యలో ఈ గోలేంది అనే టెండెన్సీ. అంటే నన్ను చూసోడేస్తారు అనుకున్నారు, ఓడిపోయడం వరకు వచ్చే వరకు నాది కాదు మళ్ళీ ఎమ్మెల్యేలు తప్ప. అంటే ఎట్లా ఓడిపోవడానికి ఎమ్మెల్యేలు తప్పు ఉన్నప్పుడు గెలవడానికి కూడా ఎమ్మెల్యేల పాత్ర ఉంటుంది కదా. సో అక్కడ దెబ్బతిన్న అంశం అంటే తనను చూసి ఓటేస్తారు, స్థానికంగా ఎంత బలమైన నేతలైనా ఇబ్బంది లేదు అనుకునే వైఖరి మీకు జగన్ ఆంధ్రప్రదేశ్ లో దెబ్బతీసింది, తెలంగాణలో కేసీఆర్ దెబ్బతీసింది, ఈవెన్ మోడీని కూడా దెబ్బతీసింది దేశంలో. అంటే ఒక వ్యక్తి తనను మించడం లేడు, వ్యవస్థ కంటే వ్యక్తే ఇంపార్టెంట్. పార్టీ కన్నా, వ్యవస్థ కన్నా, యంత్రాంగం కన్నా, స్థానిక నేతల కన్నా ఆ వ్యక్తి ఎక్కువ అన్నమాట నిజం మన రాజకీయాల్లో. కానీ అవి లేవి లేకుండా వ్యక్తే చేయగలనుకుంటే పొరపాటు. కరెక్ట్. అది వ్యక్తికి డెఫినెట్ గా మన భారత రాజకీయాలు మార్పు చెందాయి, వ్యక్తి చుట్టూ తిరుగుతున్నాయి. కానీ వ్యక్తి ఆ వ్యవస్థ లేకుండా నేను చేయగలను అనుకోని భ్రమల్లో ఉంటే కేసీఆర్ జగన్ మోడీలో జరిగిందే జరుగుతుంది. అందువల్ల డెఫినెట్ గా జూపల్లి విషయంలో ఆ పొంగులేటితో కలవడం వల్ల ఇంకెక్కువ ఎఫెక్ట్ పడింది. ఒక్క ఓన్లీ జూపల్లి ఉంటే ఇంత ఎఫెక్ట్ ఉండేది కాదు. సో ఒకసారి పొంగులేటి జూపల్లి అనే వరకు ఎక్కువ అటాక్ అయింది. అవును, రైట్. నాగేశ్వర్ గారు, ఫైనల్ గా అంటే ఇన్ జనరల్ గా అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు విపక్షాలన్నీ ఏకమవుతుంటాయి సాధారణంగా ఇన్ జనరల్, ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత లేకుంటే ప్రజల పక్షాన పోరాటాలు అలా ఉంటుంది. కానీ ఇక్కడ వాతావరణం, ఈ అష్టదిగ్బంధం చూసినా, తెలంగాణలో రాజకీయ వాతావరణం చూసినా కేసీఆర్ ఒక్కరిని టార్గెట్ చేస్తూ బీజేపీ, కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, సిపిఐ, సిపిఎం ఇలా అంటే అధికార పక్షంతో కలిసి ఉన్నాయన్నీ ఏకమయ్యాయి. దీని నుంచి కేసీఆర్ ఎలా బయటపడే అవకాశం ఉందా? మీకేం కనిపిస్తుంది? తెలంగాణ రాజకీయం ఎలా ఉండబోతుంది? కేసీఆర్ పైన పర్సనల్ గా ఏకమవడం కాదు. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులంతా ఏకమవుతారు కదా. అవును. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఏకం కాలేదా? అవును. సో అందువల్ల ఆటోమేటిక్ గా అధికారంలో ఒక పార్టీ ఉన్నప్పుడు, ఆ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా ప్రవర్తించినప్పుడు, ఆ పార్టీ నాయకుడు తాను తిరుగులేని చక్రవర్తి అంటూ అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు అది ఎక్కడో కానీ ఎఫెక్ట్ అవుతుంది కదా. ఎందుకు అవుతుంది అంటే నువ్వు ఎవరిని టీడీపీని బతకనీయలే, కాంగ్రెస్ బతకనీయలే, సొంత పార్టీల క్రిటిక్స్ బతకనీయలే, సివిల్ సొసైటీ నుంచి వచ్చిన బతకనీయలే, ఎవరిని బతకలేదు వాళ్ళంతా ఏకంగా పోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఏకమయ్యారు, గద్దె దించారు, కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికీ డెఫినెట్ గా ఒక పెద్ద ఛాలెంజ్ బీజేపీ, బీఆర్ఎస్ కు. ఆ ఛాలెంజ్ ఏంటంటే ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ లో బీఆర్ఎస్ లేకుండా అయితే అది చాలా ప్రమాదం. అది కాంగ్రెస్, బీజేపీ టార్గెట్ లో జరిగితే. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ లో ఉంటే ప్రభుత్వం పట్ల అసంతృప్తి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లాభపడతారు. ఇప్పుడు బీజేపీ గతంలో లాభపడ్డది ఉప ఎన్నికల సమయంలో,
తర్వాత కాంగ్రెస్ లాభపడ్డది. సింపుల్, మీకు సమ్మక్క సారక్క జాతరకు పోయే తోలో నువ్వు దుకాణం పెట్టుకుని కూర్చున్నావు అనుకో, ఇలా కాకపోయినా రేపు జాతర టైంలో దుకాణాలు గిరాకీ ఫుల్ ఉంటుంది. అందువల్ల రాజకీయాల్లో కూడా జాతర ఎఫెక్ట్ ఉంటుంది ఎన్నడో ఒకసారి. అంటే ప్రభుత్వం పట్ల అసంతృప్తి బాగా పెరిగినప్పుడు జాతర ఎఫెక్ట్ వస్తుంది. ఆ జాతర ఎఫెక్ట్ ఏమవుతుందంటే అప్పుడు ఎవడు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు కొట్టేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా వచ్చింది అనుకో, 2 నెలల్లో మీకు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అసలు ఎక్కడ ఉంది అనే దశ. జిహెచ్ఎం ఎన్నికల్లో 2 సీట్లు, ఉప ఎన్నికల్లో దిక్కులేని పరిస్థితి, అక్కడ నుంచి సడన్ గా ఫోర్స్ ఆఫ్ రికరింగ్ వచ్చేసింది కదా. అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న ఛాలెంజ్ ఏంటంటే ఇలాంటి అష్టదిగ్బంధనాలు, నవదిగ్బంధనాలు పార్టీని ప్రధాన ప్రతిపక్ష స్పేస్ నుంచి పక్కకు తొలగించకుండా జాగ్రత్త పడాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. మొత్తానికి ఈ అష్ట దిగ్బంధం నుంచి కేసీఆర్ ఏ రకంగా బయటపడతారు, ఈ టార్గెట్ వ్యక్తిగతంగా కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ముందుకు పోతున్న నాయకులు మనకు స్క్రీన్పై చాలా కనిపిస్తున్నారు. వీళ్ళంతా కూడా వాళ్ళ టార్గెట్ ముందు ఎలా ఉండబోతుంది, ఆ టార్గెట్ని కేసీఆర్ ఏ రకంగా అటాక్ చేస్తూ ముందుకు వెళ్తారనేది మనం చూడాలి. ఆల్రెడీ కమిషన్లు, అటు కాళేశ్వరం కమిషన్ కానీ, విచారణ కమిషన్, ఇటు విద్యుత్ కరెంటు కొనుగోళ్లపై వచ్చిన కమిషన్ కానీ అవి టార్గెట్ చేశారని అర్థం చేసుకున్న కేసీఆర్ రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. అలాంటి అటాకింగ్ మోడ్లో బీఆర్ఎస్ వెళ్ళబోతుందా, మిగిలిన 8 మంది నాయకులు వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా ఒక్కరిపైన టార్గెట్ చేస్తున్నారు కాబట్టి అది బీఆర్ఎస్ పై ఎలాంటి ప్రభావం చూపబోతుంది అనేది మనం చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.